అందరికీ వందనాలు. లోకా సువార్త 2వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డతో చుట్టబడి యోగ తట్టలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమను ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అందరికీ వందన. అందరికీ వందనాలు. మార్కు 12వ అధ్యాయం 30వ వచనం. మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపువలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ. కీర్తనలు 2వ అధ్యాయం 8వ వచనం. నన్నడుగుము జనులను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సెత్తుగా ఇచ్చేదను. అందరికీ వందనాలు. సామెతలు 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము, వాటిని కంఠభూషముగా ధరించుకొనుము. అందరికీ వందనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోకి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగిను, కానీ లోకం ఆయనను తెలుసుకునలేదు. అందరికీ వందనాలు. క్రిస్మస్ అనగా క్రిస్మస్ అనే పదములోని 9 అక్షరాల్లో దాగి ఉన్న 9 ప్రాముఖ్య విషయాలు తెలుసుకుందాం. సి కాల్, మానవుని పిలవడానికి వచ్చినారు. హెచ్ హిల్, బాగు చేయడానికి వచ్చినారు. ఆర్ రెడీమ్, విమోచించుటకు వచ్చినారు. ఐ ఇంపార్ట్, జీవము ఇవ్వడానికి వచ్చినారు. టీ టీచ్, బోధించుటకు వచ్చినారు. ఎం మినిస్టర్, పరిచయం చేయుటకు వచ్చినారు. ఏ అబోలిష్, పాపము తీసివేయుటకు వచ్చినారు. ఎస్ సేవ్, పాపులను రక్షించుటకు వచ్చినారు. అందరికీ వందన. కీర్తనలు 3వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికని చోటులో ఆయన నన్ను పరుట చేయుచున్నాడు. అందరికీ వందనాలు. సామెతలు 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. అందరికీ వందనాలు. సామెతలు 17వ అధ్యాయం 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలియగలవాడు. అందరికీ వందనాలు. కీర్తనలు 28వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయనందు నమ్మకించును గనుక నాకు సహాయము కలిగెను. సామెతలు 6వ సోమరి చేమల ఎత్తకు ఎల్లుము, అతి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. నూట 33 సోదరులు ఐక్యత కలిగి వేధించుట ఎంత మేలు, ఎంత మనహాడు. అందరికీ వందనాలు. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసములారా బహుగా సంతోషించుడి, యెరూషలేములో నివాసములారా ఉల్లాసముగా ఉండుడి.
అందరికీ వందనాలు. సామెతలు 24 అధ్యాయం 5వ వచనం, జ్ఞానము గలవాడు బలవంతుడుగాను నేను, తెలివి గలవాడు శక్తిమంతుడుగాను నేను. మంచిది, ఒకసారి అందరూ చప్పట్లు కొడదామా బిగ్గరగా. నిజంగా చిన్నోడు ఎంత చక్కగా